మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, ఆయన యొక్క క్షేమాన్ని మీరు అనుభవిస్తున్నారని, మరి మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాము. మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని, మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు ఆశ్రయము. మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎల్లప్పుడూ నమ్మిక ఉంచాలి దేవుడి యందు. మరి మనకేదైనా మంచి జరిగినప్పుడు, మనకేదైనా కార్యము జరిగినప్పుడు, ఏదైనా మేలు మన జీవితంలో జరిగినప్పుడు మాత్రమే కాదు గాని, మనకేదన్నా కష్టం వచ్చినా, ఏదన్నా నష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మకం ఉంచాలి. మాకు మంచి జరిగితేనే మేము నమ్ముతామండి అంటారు కొంతమంది నాకు కాల్ చేసి. దేవుడు ఈ జాబ్ ఇస్తేనే మేము దేవుడిని నమ్ముతామండి, మరి ఈ ఇల్లు మేము కట్టించుకుంటేనే, ఈ గృహం మేము కొనుక్కుంటేనే దేవుడు ఉన్నాడని నమ్ముతామండి. ఇవన్నీ చెప్తా ఉంటారు కదండి. చాలా మంది వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి మేము నమ్ముకుంటామండి. ఈ వ్యాధి నుంచి దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేను నమ్ముతానండి, మరి నాకు వచ్చిన ఈ సమస్య నుండి దేవుడు తప్పిస్తేనే దేవుణ్ణి మేము నమ్ముతామండి అని అంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడు దేవుడే. ఆయన ప్రేమ మారదు, ఆయన వాత్సల్యత మారదు, ఆయన కృప మారదు. కానీ మనమే కొన్నిసార్లు దేవుని పైన నమ్మకం ఉంచలేక పోతున్నాం. ఆయనలో ఎటువంటి చెడు లేదు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించే దేవుడే. ఆయన మన పైన కృప చూపే దేవుడే. మనల్ని బాధ పెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. అన్ని విషయాల్లో మనకు మేలు కలగాలనే దేవుడు మన పట్ల ఉద్దేశించాడు. ఆయన ఉద్దేశించిన ఉద్దేశములు అవి సమాధానకరమైనవే, మేలుకరమైనవే, కానీ అవి హానికరములు కాదు అని దేవుని యొక్క వాక్య సత్యాలు మనకు తెలియజేస్తున్నాయి. మరి అటువంటి దేవుడు నీ నమ్మకాన్ని బట్టి నీ కార్యం చేస్తాడంటే అది తప్పుగా మనము అర్థం చేసుకోకూడదు. దేవుడు ఎందు ఎప్పుడు కూడా మనం నమ్మకం ఉంచాలి. మన నమ్మకము కొన్నిసార్లు మనుషుల మీద అయితే ఉంటుంది. మరి మనము ఏదైనా జర్నీ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు మరి నిశ్చింతగా బస్సులోనో ట్రైన్లోనో కూర్చుంటాం, కానీ మరి దేవుడి మీద అంత మాత్రం నమ్మకం మనం ఉంచలేకపోతున్నాం. దేవుడి పైన నమ్మకం వేసి నిశ్చింతగా మన జీవితాన్ని మనం కొనసాగించలేకపోతున్నాం. ఎందుకంటే మన జీవితాన్ని మనం డిసైడ్ చేసుకుంటున్నాం. మన ఆలోచనలు మనము దేవుని పైన రుద్దుతున్నాం. ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే మనకు క్షేమం కలుగుతుంది. అందుకే మరి భక్తుడు అంటున్నాడు కదా, ఆయన సన్నిధిన మీ హృదయములు కుమ్మరించండి. మనకు వచ్చిన బాధను బట్టి మనుషుల దగ్గరికి వెళ్తాం తాత్కాలికంగా, అప్పటికప్పుడు మరి మనకి ఏదైనా కార్యం జరుగుతుందని వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తుంటాం, కానీ దేవుణ్ణి ఆశ్రయించలేం. మరి భక్తుడు అంటున్నాడు కదా, తనకొచ్చిన శ్రమ, తనకొచ్చిన బాధలను బట్టి మరి నిత్యము ఆయన యొక్క సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు. మరి మనుషులంట ఒట్టి ఊపిరి అయి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకొచ్చిన బాధ, మనకొచ్చినటువంటి సమస్యను దేవుని సన్నిధిలోనే కుమ్మరించాల. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచు. ఈ సమస్య నుండి దేవుడు నన్ను గట్టెక్కిస్తాడు, ఈ యొక్క నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నా ఉద్యోగ విషయంలో దేవుడు కృప చూపుతాడు, నాకు ఈ జాబ్ వస్తుంది, దేవుడి కనికరము నా పైన ఉంది, దేవుని కటాక్షము నా పైన ఉంది, దేవుడు ఖచ్చితంగా నా కుటుంబాన్ని కట్టగలడు, దేవుడు ఖచ్చితంగా నా భర్త త్రాగుడు నుండి విడుదల దయచేయగలడు, దేవుడి ద్వారా నేను ఇది పొందుకుంటున్నానని దేవుని పైన మనము నమ్మకం కలిగి ఉండాలి. ఏ మనుష్యుడు చెప్పినా గాని ఒక మనస్సును మారవడం కష్టం, కానీ దేవుని యొక్క కృప చూపితే ఆ మనిషి యొక్క మనస్సును దేవుడే మారుస్తాడు. నీ భర్త మార్పు కోసం ఎన్నో సంవత్సరాలుగా నువ్వు పడిగాపులు కాస్తున్నావు,
వారి దగ్గరికి వీరి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాం, అయినా వారిలో మార్పు లేదు, వారి యొక్క త్రాగుడులో మార్పు లేదు, వారి ప్రవర్తనలో మార్పు లేదు. కానీ నీ ప్రార్థన, నీకున్న సమస్యను బట్టి దేవుని వద్దకు వస్తే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే, నీకున్న బాధను ఆయనతో చెప్పుకుంటే తప్పకుండా దేవుడు నీకున్న బాధను తీరుస్తాడు, నీ కష్టం నుండి విడుదల దయచేస్తాడు. నీ ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రతి విషయంలో దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ గర్భఫల విషయంలో నువ్వు పొందుతున్న నిందలు, అవమానాలు, వీటన్నిటిని కూడా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదకరముగా మారుస్తాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు, మనుష్యులకు నీ సమస్యను అప్పగించుకు, దేవుని పైన నమ్మకం ఉంచి, దేవునికి నీకొచ్చినటువంటి కష్టాన్ని దేవుని యొక్క సన్నిధిలో దేవుని పైన నమ్మకం వేసి, ఆయన పైన భారం వేసి మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. మరి వాక్య భాగాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, అయ్యా, ఎప్పుడు కూడా మా పట్ల మేలు చేసే దేవుడవేనని, కీడెన్నడూ కూడా చేయవని తండ్రి, మీ పైన నమ్మకం ఉంచిన వారిని ఎన్నడూ కూడా విడువని ఎడబాయని దేవుడువని ఎంతగానో తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడారు ప్రభా. కృప చూపించారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. మీకు స్తోత్రములయ్యా. నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచునంటున్నావు ప్రభా. నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రమును త్రోసివేనంటున్నావు ప్రభా. మీకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున వారి యొక్క కుటుంబంలో మార్పు కోసం, వారి యొక్క భర్తల మార్పు కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం, అయ్యా, వారు చేస్తున్న ప్రయత్నాల నిమిత్తము, ఉద్యోగ సమస్యలు, వీటన్నిటి నిమిత్తము మీ యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తుండగా బిడ్డల జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. ముఖ్యంగా ప్రభా, అయా, కుటుంబాలలో అశాంతిని తొలగించండి, సమాధానమును వారికి దయచేయండి. ప్రతి ఒక్క హృదయము మేలుతోని మీరు తృప్తిపరచండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో చేసేవారి ప్రతి బిడ్డ ఆయా ప్రయాణము సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయం చేయండి. వారి యొక్క ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. గొప్ప కార్యమును వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.